నిజం చెప్పాలంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని మనం మర్చిపోతున్నామండి. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాం. అసలు ప్రకృతితో మమేకమవడం పూర్తిగా మర్చిపోతున్నామండి. ముఖ్యంగా ఈ టౌన్‌లో, సిటీలో ఉంటున్న వాళ్ళండి. ఇలా తీర్థయాత్రల ద్వారా అసలు సెల్‌కైతే సిగ్నల్సే లేకుండా ప్రశాంతంగా కొండల కోనల అంచుల్లో ఎగుడు దిగుడు బండరాలు ఎక్కుతూ దిగుతూ ఉంటే, ఓవైపు ఎండకు చెమటలు పట్టేస్తుంటే, ఇంతింత దూరం నడిచే అలవాటు మనకు లేక నడవలేక నడుస్తుంటే, దెబ్బకు తొడలు పిక్కలు పట్టేస్తుంటే అక్కడక్కడ ఆగి మనం తెచ్చుకున్న తినుబండారంతా తినేసి పానీయాలను తాగేసి పొట్ట నిండిపోయి ఉబ్బిపోయి అమ్మ బాబోయ్ ఇక నా వల్ల కాదు అని అలసిపోయి సేద తీరుతుంటే, మనకన్నా ఎక్కువ వయసు ఉన్న వారిని చూసి బాబోయ్ ఈ వయసులో కూడా ఇంత చకచకమని నడుస్తున్నారని అప్పట్లో వీళ్ళు ఏం తిన్నారో ఏంటో అనుకుంటుంటే, శేషాచల అడవుల్లో దాగి ఉన్న మహా ఔషధ వృక్షాల నుంచి వస్తున్న స్వచ్ఛమైన గాలి మనల్ని స్పర్శిస్తూ ఉత్తేజపరుస్తుంటే, ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తున్న